హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో బేబీ హెల్తీగా ఉంది కడుపులో అని మనకు తెలియడానికి కొన్ని సింపుల్ సిమ్టమ్స్ అయితే ఉంటాయి. మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మనల్ని ఈ విషయాలు అనేవి చూస్తారు. ఈ విషయాలను పట్టే మన ప్రెగ్నెన్సీలో కొంతమందికి చూడగానే బేబీ యొక్క వెయిట్ ఏ విధంగా ఉంది, ప్రెగ్నెన్సీ జర్నీ ఏ విధంగా ఉన్నది అనేది డాక్టర్స్కి బాగా తెలుస్తుంది. ఆ యొక్క తల్లి బయట పొట్టను చూడగానే కొంతమంది చెప్పేస్తూ ఉంటారు. ఆ వెయిట్ని బట్టి ఏ మంత్ అని అడగగానే ఆ మంత్కి తగినట్లుగా ఆ పొట్ట ఉందా లేదా అనేది వెంటనే చూడగానే కనిపెట్టేస్తారు కొందరు డాక్టర్స్. వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మీరుగా మీరు అనుకున్నా కానీ మీకు వీటిల్లో ఏది ఇబ్బంది లేదు, అంతా నేను నార్మల్గా ఉన్నాను అని మీకు అనిపిస్తే 100% మీ ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉన్నట్లే. వాటిలో మొదటి వచ్చేసి బరువు అండి. ప్రెగ్నెన్సీలో వచ్చేసి మనకి డెలివరీ అయ్యేంత వరకు కూడా 10 నుంచి 12 కేజీల బరువు అయితే పెరుగుతారు. కొంతమంది 25 కేజీల బరువు కూడా మెయింటైన్ అనేది అవుతుంది. ఎందుకంటే నార్మల్గా ప్రెగ్నెన్సీకి ముందు ఆల్రెడీ బరువుతో ఉన్నవాళ్ళు కొంచెం ఇంకా ప్రెగ్నెన్సీ జర్నీలో ఇంకొంచెం ఎక్కువగా అయితే అనిపిస్తారు. మొత్తం 25 కేజెస్ వాళ్ళు ఈ డెలివరీ టైంలోపు పెరిగినట్లుగా అనిపిస్తూ ఉంటారు. లేదు నార్మల్ ఐడియల్ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత 10 to 12 కేజెస్ వరకు కూడా వెయిట్ అనేది పెరుగుతారు. అది హెల్త్ యొక్క ప్రెగ్నెన్సీ అన్నమాట. ఆఫ్టర్ డెలివరీ కొంచెం తగ్గిపోతూనే ఉంటారు. బేబీని క్యారీ చేస్తున్నప్పుడు ఇంత చేంజ్ అయితే మీరు కనబోయే లోపు అయితే ఉంటుంది. అండ్ అలాగే బ్లడ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా చూసుకోవాలి. నార్మల్గా 10 to 12 గ్రామ్స్ వరకు కూడా బ్లడ్ ఉండాలి. చెప్పడం అయితే 14 గ్రామ్స్ వరకు కూడా ఉండాలి అని అంటారు. సరే, 14 గ్రామ్స్ తీసేసినా కానీ 12% వరకు తప్పనిసరిగా బ్లడ్ ఉండాలి. బేబీ హెల్తీగా లోపల గ్రో అవ్వాలంటే బేబీకి కావాల్సిన బ్లడ్ మెల్లమెల్లగా ఐరన్ అనేది బేబీకి వెళ్తుంది. కాబట్టి మనకు ఆల్రెడీ మనము ఫుడ్ ద్వారా మెడిసిన్ ద్వారా మెయింటైన్ చేసుకుంటున్నట్లయితే మినిమం 12 గ్రామ్స్ వరకు కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాగూ డెలివరీ అప్పుడు నార్మల్ డెలివరీ అయితే మాత్రము 1/2 లీటర్ వరకు కూడా బ్లడ్ అనేది లాస్ అవుతుంది. అలాగే ఒకవేళ సీసెక్షన్ అయిపోతే మాత్రము దాదాపు ఒక 750 నుంచి 1 లీటర్ వరకు కూడా బ్లడ్ అనేది లాస్ అవుతాము. ఈ బ్లడ్ లాస్ అవ్వడమే కాకుండా ఆ తర్వాత కూడా మనము సిక్ అయిపోకుండా నీరసపడిపోకుండా ఉండాలి అని అంటే బ్లడ్ పర్సంటేజ్ మినిమం 12 to 14 గ్రామ్స్ వరకు కూడా మెయింటెనెన్స్ చేసుకోవాలి. అట్లీస్ట్ 10 to 12 ఈ మధ్యలో అయితే ఉండాలి. లేదంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ముందు బేబీ హెల్తీగా గ్రో అవ్వడానికి కూడా మరి 7 పాయింట్స్ 8 పాయింట్స్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకి బ్లడ్ పెట్టాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి స్కాన్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి. నార్మల్గా థర్డ్ మంత్లో స్కాన్ అనేది చేస్తారు. ఆ తర్వాత 4th మంత్ అలాగా ఎన్టీ స్కాన్ అనేది చేస్తారు. అండ్ 5th మంత్లో టిఫా స్కాన్ చేస్తారు. అలాగే 8th మంత్లో గ్రోత్ స్కాన్ అని డాప్లర్ స్టడీ అని చేస్తూ ఉంటారు. అలాగే అవసరం అయితే 9th మంత్లో ఒక స్కాన్ ఉంటుంది. లేదంటే జస్ట్ ఈ 3-4 స్కాన్స్ అయితే సరిపోతాయి. ఈ డెఫినెట్గా చేయించుకోవాలి. మనకి కడుపులో బిడ్డ ఏ విధంగా ఉంది, ఎలాగ ఉంది, ఏ పొజిషన్లో ఉంది, బేబీ వెయిట్ ఎంత ఉండింది, అలాగే బేబీ యొక్క లెంత్ ఎలా ఉండింది, ఇవన్నీ చూసుకోవాలి అని అంటే డెఫినెట్గా స్కాన్స్ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్కానింగ్ చేయిస్తారు, లేకపోతే ఆ తర్వాత స్కాన్స్ అనేవి పెద్దగా చేయించరు. ఇలా చేయడం వల్ల కడుపులో కొంచెం బిడ్డకి ఏమన్నా లోపాలు ఉన్నా ముందుగానే తెలియకపోవడం ఇబ్బంది అనేది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా డాక్టర్ ప్రిఫర్ చేసినట్లు ఏ మంత్కి ఏ స్కాన్ చేయించుకోవాలో తప్పనిసరిగా చేయించుకోవాలి. వీటిల్లో ఏ మాత్రం కూడా మిస్ చేసుకోకుండా ఉంటే మనకి కడుపులో ఉన్న బేబీ హెల్తీగా ఉంది అనేది మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. అండ్ అలాగే పొట్ట సైజ్ అండి. కొంతమందికి ఏంటంటే 7th మంత్ వచ్చేసినా కానీ పొట్ట అనేది పెద్దగా కనిపించదు కొందరికి. కొంతమందికి 4th మంత్ 5th మంత్లోనే పొట్ట 8th మంత్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ పొట్టను బట్టి మన ప్రెగ్నెన్సీ అనేది మనము చెప్పుకోలేము, కానీ డాక్టర్స్కి అయితే అది అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు స్కానింగ్ చూస్తారు. స్కానింగ్లో బేబీ యొక్క వెయిట్ ఎంత ఉంది, అలాగే మనము ఏ మంత్ అని చెప్పినప్పుడు దానికి దీనికి సంబంధం ఉందా అనేది చూసుకుంటూ ఉంటారు. అలానే పొట్ట సైజ్ చిన్నగా ఉన్నంత మాత్రాన కొంతమందికి ఏంటంటే పొట్ట చిన్నగానే అనిపిస్తూ ఉంటుంది, కాకపోతే బేబీ మంచి వెయిటే ఉంటుంది. కొంతమందికి పొట్ట పెద్దగా అనిపించిన బేబీ ఉండాల్సిన వెయిట్ ఉండకపోవచ్చు. అది కేవలం గర్భిణీ స్త్రీ యొక్క ఆ యొక్క పొట్ట కండరాలను బట్టి ఆ పొట్ట అనేది కనిపించడం జరుగుతుంది. ఎప్పుడైతే స్కానింగ్ రిపోర్ట్లో మీకు ఎన్ని మంత్స్, అలాగే అన్ని మంత్స్కి తగినట్లుగా కడుపులో ఉన్న బేబీ వెయిట్ అనేది సరిపోయిందా అనేది చూసుకుంటారు డాక్టర్స్. దాన్ని బట్టి అయితే మనకి హెల్తీ ప్రెగ్నెన్సీ అని అనుకోవచ్చు. లేదు ఇన్ కేసు మీకు పొట్ట బాగానే వెయిట్గా మంచిగా బాగా కనిపిస్తుంది బయటికి, బట్ బేబీ ఉండాల్సిన వెయిట్ లేదు అని అన్నప్పుడు IUGR కిందకి వస్తుంది. అంటే ఆ మంత్కి తగినట్లుగా బేబీ వెయిట్ అనేది లేదు, ఎక్కడో ఏదో ఇబ్బంది కలిగింది అనేది మనకి డాక్టర్స్ రికగ్నైజ్ చేస్తారు. ఇన్ కేస్ మీరున్న మంత్కి అలాగే మీ కడుపులో ఉన్న వెయిట్
ఆ బేబీ యొక్క వెయిట్ కరెక్ట్గా మీకు ఉన్నట్లయితే స్కానింగ్ రిపోర్ట్లో మీరు చూసుకున్నట్లయితే మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. పొట్ట ఇన్కేస్ కొద్దిగా ఉన్నా మీరేమి ఇబ్బంది పడాల్సిన పనులు అయితే లేదు, ఒకే రకమైన వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే. అండ్ అలాగే వచ్చేసి బేబీ కిక్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి. అంటే బేబీ కదలికలు ఒక రోజులో వచ్చేసి 10 నుంచి 12 సార్లు అయితే బేబీ కదలాలి. అలాగే బాగా ముఖ్యంగా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేసినప్పుడు కానీ, లంచ్ చేస్తున్నప్పుడు కానీ, డిన్నర్ చేసిన తర్వాత కానీ మనకు బేబీ వెయిట్స్ అనేవి, బేబీ యొక్క మూమెంట్స్ అనేవి బాగా తెలుస్తాయి. అట్లీస్ట్ ఏదైనా మీరు తిన్న తర్వాత ఒక 2 నుంచి 3 సార్లు బేబీ యొక్క కదలికలు ఉండాలి డెఫినెట్గా. అలాగా అంటే 7 మంత్ 8th మంత్ నుంచి అది బాగా మీరు అన్నిసార్లు గమనించవచ్చు. అలా లేనట్లయితే మీకు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీకు రోజులో ఎన్ని మూమెంట్స్ ఉంటున్నాయి అనేది డాక్టర్ అడుగుతారు. కాబట్టి మీరు నార్మల్గా ఒక 10 to 12 టైమ్స్ అయితే ఒక రోజులో ఉంటాయి. అవన్నీ మీరు రికగ్నైజ్ చేయలేకపోయినా తిన్న తర్వాత మాత్రం డెఫినెట్గా చూసుకోవాలి. అట్లీస్ట్ 2 నుంచి 3 సార్లు అయితే మనం ఏదైనా తిన్న తర్వాత బేబీ కదలికలు ఉంటాయి. ఇన్ కేస్ లేనప్పుడు జస్ట్ తినేసి ఇలా లెఫ్ట్ సైడ్ తిరిగితే మీకు కదలికలు తెలుస్తాయి. ఇలా బేబీ కదలికలు అనేవి మీరు తెలుసుకోవచ్చు. తిన్నా, తాగినా, లేకపోతే వాకింగ్ చేస్తున్నా కానీ బేబీ కదలికలు వెంటనే రికగ్నైజ్ చేయగలుగుతాము. సో ఇలా అయితే ఉంటుంది. అలాగే బేబీ హార్ట్ బీట్ 120 నుంచి 160 180 బిలో ఇలా ఈ లోపు అయితే ఉంటుంది. కరెక్ట్గా మెయింటెనెన్స్ అయితే హార్ట్ బీట్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ ఉందని 140 ఉందని 160 ఉందని ఇది ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అండ్ వీడియో వచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ.